స్థానిక బాపూజీ కళామందిర్లో జరుగుతున్న బాలు స్వర నీరాజనం 4 కార్యక్రమం రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా సాగింది. ఈవెంట్ ప్లానర్ సాయిబాబా నిర్వహణలో సిక్కోలు సూపర్ సింగర్స్ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిర్లో బాలు స్వర నీరాజనం 4 రెండవ రోజు కూడా ఎంతో వేడుకగా సాగింది. ముందుగా ముఖ్య అతిథులు హారికా ప్రసాద్, లయన్స్ హర్షవల్లి ప్రెసిడెంట్ వావలపల్లి జగన్నాథ నాయుడు, మణిశర్మ, ఉషారాణి, పొందూరు వెంకటరమణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలుగారి గొప్పతనాన్ని గురించి పలువురు వక్తలు కొనియాడారు. శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు యోగా ఆవశ్యకతను తెలిపి మెడిటేషన్ చేయించారు. అనంతరం పాటల పోటీ జరిగింది. ఈ పాటల పోటీలో సుమారు 40 మంది ఔత్సాహిక గాయకులు పాటలు పాడారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి కె భవ్య, ద్వితీయ బహుమతి డి చంటి, తృతీయ బహుమతి ఎల్ చార్మికి లభించాయి. ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా సూపర్ సింగర్ వెంకటేష్, సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి వ్యవహరించారు. అనంతరం పలువురు గాయకులు బాలుగారి పాటలతో స్వర నివాళి అర్పించారు. అలాగే జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చిన్నారులు చేసిన నవదుర్గల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు ముఖ్య అతిథులు శ్రీకాకుళం డిఎస్పి వివేకానంద, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ బెండి సాయిరాం, జామి భీమశంకర్, నటుకుల మోహన్, జేసీఐ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ బెందాలం వరలక్ష్మి, న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ, సైకాలజీ కౌన్సిలర్ రాజశేఖర్ తదితరులు బహుమతి ప్రదానాలు చేశారు. అతిథులకు న్యాయ నిర్ణేతలకు సిక్కోలు సూపర్ సింగర్స్ గాయకులకు మెమెంటోలు దుస్సాలువలతో సత్కరించారు.